హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనానిమస్ ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో మనం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఐరన్ మ్యాన్. ఇతనికి మెయిన్ పవర్ అతని ఐరన్ మ్యాన్ సూట్. కానీ ఇటువంటి ఐరన్ మ్యాన్ లాంటి సూట్ని నిజంగానే ఒక మెటీరియల్తో క్రియేట్ చేయొచ్చు. దాని పేరే D30. ఇది కేలాగా ఉంటుంది, లాగితే సాగుతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. కానీ ప్రెషర్ అప్లై చేసే కొద్దీ ఇది చాలా గట్టిగా అవుతుంది. ఎంత గట్టిగా అంటే ఈ D30 కింద మీ చేయి పెట్టి బ్యాట్తో కొట్టినా మీకు ఏం కాదు. అండ్ ఇది ఎంత స్ట్రాంగ్ అంటే ఒక గుడ్డు చుట్టూ ఈ D30తో చుట్టి పడేసినా కూడా ఎగ్గికి ఏం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇది వాటర్ లాగే కాకుండా స్టేషనరీ ఫేస్లో పారుతుంది. ఒకవేళ కొడితే గట్టిగా అవుతుంది. ఇది చాలా మెటీరియల్స్లో వాడుతారు, లైక్ హెల్మెట్స్, గ్లౌస్, ఫోన్ కేసెస్ ఎక్సెట్రా. ఈ D30ని ఫస్ట్ టైం 2006లో జరిగిన ఒలింపిక్ వింటర్ గేమ్స్లో యునైటెడ్ స్టేట్స్ స్కై టీమ్ అండ్ కెనడా స్కై టీమ్ వాడారు. అండ్ 2009లో మోటార్ సైకిల్ మార్కెట్లోకి కూడా ఎంటర్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. వింటర్ సీజన్ అనేది తప్పకుండా మనం ప్రతి సంవత్సరం చూడాల్సిందే. ఆ టైంలో టెంపరేచర్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుంది. కొన్ని చోట్ల అయితే 15 to 20 సెల్సియస్ కూడా ఉంటుంది. ఆ టెంపరేచర్లోనే బయట తిరగాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాం. అయితే మన ఊళ్ళో ఒక సిటీ ఉంది. ఇక్కడ ఎప్పుడు చలికాలమే. టెంపరేచర్ కూడా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే -47°C. ఇది జస్ట్ యావరేజే. ఇక్కడ రికార్డైన అతి తక్కువ లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి -71°C. ఆ సిటీ పేరే యాకుత్స్క్. ఈ సిటీ సైబీరియాలో ఉంది. ఇక్కడ మనుషులు కూడా నివసిస్తున్నారు. ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకసారి గాల్లోకి బాగా మరిగించిన వాటర్ పోస్తే అంతే, స్నో అయిపోతుంది. ఏదన్నా ఫుడ్ని బయట పెడితే నెక్స్ట్ వాటిని మనం సుత్తిలాగా వాడుకోవచ్చు. ఫుడ్ బయట పెడితే కొన్ని సెకండ్స్లోనే గడ్డకడుతుంది. ఇంకా కార్స్, హౌసెస్ పైన అయితే ఆ స్నో మామూలుగా ఉండదు. వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారో ఏమో మరి. పోనీ ఈ ప్లేస్ ఏమన్నా సేఫా అంటే 10 మినిట్స్ మనం బయట తిరిగితే చాలు, మన బాడీ కూడా గడ్డ కడుతుంది. సివియర్ కేసెస్లో చావు కూడా రావచ్చు. అయినా కానీ ఇక్కడ 3 లక్షల మంది నివసిస్తున్నారు. ఇంత కష్టపడి అక్కడ బ్రతకడం నాకు కొద్దిగా వింతగా అనిపించింది. మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న వ్యక్తి యంగెస్ట్ బిలియనియర్స్లో ఒకడు. ఇతను ఏ అమెరికానో, యూకేలోనో పుట్టినవాడు కాదు. మన ఇండియాలో ఉన్న రయగడ అనే విలేజ్కి చెందినవాడు. అతని పేరే రితేష్ అగర్వాల్. ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. రితేష్ కూడా అలానే పేదరికంలోనే పెరిగాడు. అయితే ఇంత పేదరికంలో ఉన్న వ్యక్తి చిన్న వయసులోనే బిలియనీర్గా ఎలా ఎదిగాడు? ముందు చెప్పినట్లు రితేష్ చాలా పేదరికంలో ఉండేవాడు. వాళ్ళ ఫ్యామిలీ ఒక చిన్న కొట్టు పెట్టుకొని బ్రతికేవాళ్ళు. పెద్ద క్లెవర్ స్టూడెంట్ కూడా ఏం కాదు. తన కెరీర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక స్టేజ్ దగ్గర అన్నీ విఫలం అయిపోయాయి. ఒకసారి తను ఉన్న అపార్ట్మెంట్ నుంచి తరిమేయబడ్డాడు కూడా. ఆ టైంలో అతని బ్యాంక్ బ్యాలెన్స్లో కేవలం ₹50 మాత్రమే ఉన్నాయి. అలా తను ఒక హోటల్ని చూశాడు. అది ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉండేది. ఆ హోటల్ ఓనర్కి కూడా పెద్దగా బిజినెస్ జరిగేది కాదు. సో ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి తన లైఫ్లో ఇంపార్టెంట్ రిస్క్ని చేశాడు. అదే నీ హోటల్ని నేను మార్చి మంచిగా బిజినెస్ అయ్యేలా చేస్తా అని ఆ హోటల్ ఓనర్కి చెప్పడం. అలా అతను బల్బ్స్ని, బెడ్స్ని చేంజ్ చేశాడు. వాటర్ బాటిల్స్ని ప్రతి రూమ్లో పెట్టాడు. గోడలకి మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్ని తగిలించాడు. రూమ్ సర్వీస్ని పెట్టి హోటల్ రూమ్స్వి మంచి ఫొటోస్ తీసి ఇంటర్నెట్లో పెట్టాడు. ఆ హోటల్ నేమ్ కూడా చేంజ్ చేశాడు. అదే ఈరోజు మనం చూస్తున్న ఓయో. తను చేసిన పని వల్ల 21 ఇయర్స్కే
50 మెంబర్స్ ఇతని కింద పనిచేసేవారు. తనకి 22 ఇయర్స్ వచ్చేసరికి 500 ఓయో హోటల్స్‌ని స్థాపించగలిగాడు. 24 ఇయర్స్ అప్పుడే అతను $1 బిలియన్ సంపాదించాడు. యంగెస్ట్ బిలియనియర్ లిస్ట్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 43,000 ఓయో హోటల్స్ ఉన్నాయి. సక్సెస్‌ఫుల్‌గా 80 దేశాలలో ఓయో తన ఆపరేషన్స్‌ని చేస్తుంది. ఈ రోజు ఓయోలో 3 లక్షల కంటే ఎక్కువ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఎక్కడో ఒక చిన్న విలేజ్‌లో నిరుపేదరికంలో ఉన్న వ్యక్తి కేవలం 5 ఏళ్లలో బిలియనీర్‌గా అయ్యాడు అంటే ఆ జర్నీ ఎలా ఉందో అని. రితేష్ అగర్వాల్ లైఫ్ హార్డ్ వర్క్‌కి ఒక బెస్ట్ డెఫినిషన్ అని చెప్పచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన లైఫ్‌లో ఎన్నో రకాల డాన్సెస్‌ని చూసి ఉంటాం. మైకేల్ జాక్సన్ డాన్స్, కే-పాప్ ఇండస్ట్రీ డాన్సెస్, ప్రభుదేవా, హృతిక్ రోషన్, మన సౌత్ ఇండియన్ హీరోస్ డాన్సెస్, ఇంకా ఎంతోమంది డాన్సెస్‌ని చూసి ఉంటాం. అండ్ ఎన్నో వింత వింత డాన్సెస్‌ని కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. మరికొన్ని డాన్సెస్ అయితే ఏదో జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్లు ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఢీ షో' అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే డాన్స్ గురించి అసలు మీరు ఎప్పుడు విని ఉండరు, చూసి కూడా ఉండరు. అదే సామా ఫైర్ డాన్స్. దీనిని వెర్లింగ్ డెర్విష్ డాన్స్ అని కూడా పిలుస్తారు. ఈ డాన్స్ ఫైర్‌తో చేస్తారు. ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా గౌన్‌కి ఫైర్ ముట్టించుకొని డాన్స్ చేస్తారు. ఇది ఒక పర్షియన్ ట్రెడిషన్. ఈ డాన్స్‌ని సుఫీస్ అనేవాళ్ళు చేస్తారు. ఈ డాన్స్ చేసేటప్పుడు రౌండ్‌గా తిరుగుతారు. అలా తిరగడం మన భూమి తిరగడాన్ని సూచిస్తుంది. డాన్స్ మధ్యలో చేతులు పైకి లేపుతారు. అది దేవుడి నుంచి బ్లెస్సింగ్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి అని వాళ్ళు నమ్ముతారు. అండ్ ఈ వీడియోలో డాన్స్ చేసిన గర్ల్ పేరు దయార్ శివాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె యాక్టివ్‌గానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడు జనరేషన్‌లో నాన్ వెజ్ లేకపోతే పూట గడవని వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే మీలో ఎంతమంది రెడ్ మీట్‌ని ఎక్కువగా తింటున్నారు? అసలు ఈ రెడ్ మీట్ అంటే ఏంటి? మేక, పంది, గొర్రె వంటి జంతువుల మాంసం రెడ్ కలర్‌లో ఉంటుంది. సో, అందుకే వాటి మాంసంని రెడ్ మీట్ అంటారు. అయితే ఈ రెడ్ మీట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నాన్ వెజ్ లవర్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. రెడ్ మీట్‌ని ఎక్కువగా తినడం వల్ల హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ రెడ్ మీట్‌లో సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే సింపుల్‌గా అన్‌హెల్తీ ఫ్యాట్ అని అనుకోండి. ఈ ఫ్యాట్ హార్ట్‌కి మంచిది కాదు. నెక్స్ట్ ఇది క్యాన్సర్. ఈ రెడ్ మీట్ తినడం వల్ల కోలోరెక్టల్, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాతది హై బీపీ. ప్రాసెస్డ్ మీట్‌లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీపీ హై అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రెడ్ మీట్‌లో క్యాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది అని ఒక స్టడీలో తెలిసింది. 1986లో ప్రాసెస్డ్ రెడ్ మీట్ పైన ఒక స్టడీ జరిగింది. ఈ స్టడీలో 37,000 మంది పురుషులని, అలాగే 83,000 మంది ఆడవాళ్ళని ఇంక్లూడ్ చేశారు. ఈ స్టడీ స్టార్ట్ అయ్యే టైంలో వీళ్ళకి ఎటువంటి హార్ట్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ వంటివి లేవు. 4 ఇయర్స్ పాటు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీని స్టడీ చేద్దామని ఈ స్టడీ స్టార్ట్ చేశారు. స్టడీ మధ్యలోనే 24,000 మంది చనిపోయారు. అందులో 5,900 మంది హార్ట్ ప్రాబ్లమ్స్‌తో, 9,500 మంది క్యాన్సర్‌తో చనిపోయారు. కొంతమంది టైప్ 2 డయాబెటిస్‌తో కూడా చనిపోయారు. సో, ఏది కూడా ఎక్కువగా తినకూడదు. లిమిట్స్‌లో తింటే ఏమీ కాదు. ఈ వీడియోని ఖచ్చితంగా ఈ నాన్ వెజ్ లవర్స్‌కి షేర్ చేసి ఈ రెడ్ మీట్ గురించి వాళ్ళకి తెలియచేయండి. వీడియో చివరి వరకు చూశారు అంటే వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.